ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 23, 24 తేదీలో ఢిల్లీలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో రేవంత్ భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై మరొకసారి హైకమాండ్ తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. ఈ నెల చివరి వరకు మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. 2 రోజుల క్రితం మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఆశావహులు సీఎం రేవంత్ ను కలుస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ నెల 23, 24 తేదీల్లో సీఎం ఢిల్లీ వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గత వారం ఢిల్లీ వెళ్లారు. ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఏఐసీసీ నేతలను కలిశారు. ఇక పీసీసీ కూర్పుపై ఆయన మాట్లాడారు. ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. త్వరలోనే పీసీసీ కార్యవర్గాన్ని విస్తరిస్తాం, పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇక గతంలో చాలా సార్లు కూడా పీసీసీ కార్యవర్గం కూర్పుపై విస్తృతంగా ప్రచారం జరిగింది. రేపు మాపు అన్నట్టుగా ప్రకటిస్తామని చెప్పేసి కూడా చాలా ఇటు పీసీసీ నేతలు నుంచి ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈసారి మాత్రం ఖచ్చితంగా పీసీసీ కార్యవర్గం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక పీసీసీ కార్యవర్గం, మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా చర్చ జరుగుతా ఉంది. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మంత్రివర్గంలో 4 తీసుకుంటారు. వివిధ అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అని విస్తృతంగా ప్రచారం జరగడమే కాకుండా ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆ డేట్ లో ఖచ్చితంగా కేబినెట్ సంబంధించి ప్రకటించబోతున్నారు. ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అని చెప్పేసి ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం కంటే ముందే మంత్రివర్గాన్ని ప్రకటించబోతున్నారు. మరోసారి ఈ అన్ని అంశాలకు సంబంధించి హైకమాండ్ నేతలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2 రోజుల క్రితం ఆయన నిజామాబాద్ లో కూడా ప్రకటించారు. ఈ నెలాఖరులో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అని చెప్పేసి. సో అంటే సునీల్, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కేబినెట్ లో అంటే ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది? ఇక మంత్రివర్గ విస్తరణ ఉంటే ఖచ్చితంగా తమకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇటు సీఎం ని కలిశారు, కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కలిశారు. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తో కూడా భేటీ అయ్యారు. తమకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా చాలా మంది నేతలు, ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, వరంగల్ చెందినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా మంత్రివర్గంలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికీ కూడా ఇటు నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో అవకాశం లేదు. సో ఈసారి అన్ని సామాజిక వర్గాలను కావచ్చు, లేదా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకునే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది. నిజామాబాద్ నుంచి సురేష్ రెడ్డికి సుదర్శన్ రెడ్డి, ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో సీనియర్ గా ఉన్నారు. ఆయనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రధానంగా పోటీ ఉంది. అక్కడ నుంచి వివేక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రేమ్ చంద్రారావు కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నారు, చాలా కీలకంగా ఉన్నారు. ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మంత్రివర్గంలో ఈసారి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి శ్రీహరి ముదిరాజ్, ఇట్లా వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి సీఎంని కలిశారు. సో ఈసారి ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఏఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరెవరికి ప్రాధాన్యత కల్పిస్తుంది, ఒకవేళ మంత్రివర్గంలో
అవకాశం వస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు ఒకవేళ రాకపోతే వాళ్ళకు ఎట్లా అకామిడేట్ చేస్తుంది, వీటన్నిటిని హైకమాండ్ నేతలతో చర్చించేందుకైతే సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. ఇక ఆ తర్వాత ఆయన కొంతమంది ఈ కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అపాయింట్మెంట్ ఖరారైతే మాత్రం కొంతమంది మంత్రులతో కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వాటికి సంబంధించిన నిధుల గురించి మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.